హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంటికి ఒక న్యూ క్యారెక్టర్ వస్తారు కదా. ఆయన వైజయంతి వాళ్ళ అన్నయ్యే. ఆయన పేరు పాపారాయుడు. కాబట్టి జగదాత్రి కేదార్ ఆయనపై అరిచిన కేదార్ ఆయన కాలర్ పట్టుకొని మా పిన్నిని కిడ్నాప్ చేయడానికి వచ్చావా అన్న ఆయన లైట్ తీసుకుంటారు. ఎందుకంటే నా చెల్లెల్ని కాపాడడానికే కదబ్బి నువ్వు ఇంత ధైర్యం చేశావు, ప్రమాదానికి ఎదురెళ్ళావు, కాబట్టి నీ క్యారెక్టర్ నాకు నచ్చింది అని ఇంకా కేదార్ని పొగుడతాడనమాట. కేదార్ ఎవరు అని వైజయంతిని అడుగుతుంటే వైజయంతి మాత్రం ఏం సమాధానం చెప్పనివ్వకుండా అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా అలా న్యూ క్యారెక్టర్ పాపారాయుడు సుధాకర్ దగ్గరికి వచ్చి, అయ్యో బావా, నీ కాళ్ళు విరిగిపోయిందా, నీ వెన్నెముక విరిగిపోయిందా, ఆ యాక్సిడెంట్ ఏదో నాకైతే సరిపోయేది కదా బావా, నువ్వు దేవుడు లాంటి వాడివి బావా అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఆయన క్యారెక్టరిజాన్ని చూసి షాక్లో ఉంటారనమాట జగదాత్రి కేదార్. నిజంగా నాన్నపై ఎంత అభిమానం ఉందో కదా దాత్రి, అందుకే ఇంతలా ఏడుస్తున్నారు, మనందరికంటే మావయ్య గారే చాలా బాధపడుతున్నారు అని అంటాడు కేదార్. అవును కేదార్, కానీ ఇంత మంచి మనసున్న ఆయన మన గురించి తెలిస్తే ఏమి అనడంటావా అని అంటారు. మంచి మనసుతో ఒప్పుకుంటారు దాత్రి అని అంటారు కేదార్. ఆ పాపారాయుడన్నా, నువ్వు ముందు రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుపో, నేను నీకు నచ్చిన వంటలన్నీ చేయిస్తాను, సుధాకర్ బోకి ఎప్పుడొకప్పుడు తగ్గిద్దిలే కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి వైజయంతి అయితే పంపించేస్తుంది. ఇంకా అలా యువరాజ్, నిషిక వీళ్ళేమో షాక్లో ఉంటారు. అమ్మా, నువ్వెప్పుడు మామ గురించి చెప్తూ ఉంటావు, చిన్నప్పుడు ఎప్పుడో మామని చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను, ఏమీ మారలేదు అని అంటాడు యువరాజ్. అబ్బి, మీ మామ గురించి నీకు తెలుసు కదా, జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. ఏమైంది, ఆయన్ని చూస్తుంటే తాడి చెట్టులా ఉన్నారు కానీ ఎమోషనల్ ఫూల్లా ఉన్నారు కదా అని అంటుంది నిషిక. నీకు తెలీదమ్మి, మా అన్న పాపారాయుడు అనే పేరు ఎట్లా వచ్చిండదో తెలుసా. మా అన్న చిన్నప్పుడు పాపారాయుడు సినిమా వచ్చిండది, సీనియర్ ఎన్టీఆర్ది. ఆ సినిమా చూసి సర్దార్ పాపారాయుడు అని పేరు మార్చుకున్నాడు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరు ఇంత చిన్న తప్పు చేసినా వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఒకసారి వైజయంతి కాలేజ్కి వెళ్ళి వస్తుంటే, కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒకడు వైజయంతి వెంట పడతాడు. సో ఆయనకి ఏంటి, నా చెల్లెల వెంటే పడతావురా నువ్వు, ప్రేమ అనే ఒక విషపున్న మొక్కను నాటి ఇప్పుడు ఆ ప్రేమ పేరుతో మోసం చేస్తారని చెప్పి వాడి కాళ్ళు, అంటే జస్ట్ వెంటపడినందుకే వాడి కాళ్ళని కట్ చేసేస్తాడు. అది తెలుసుకొని వైజయంతి అప్పటి నుండి అన్నతో ఏ విషయమైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలా అని ఫిక్స్ అయిపోతుంది. ఇది తెలిసి నిషిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి మరి ఒకవేళ ఆ కేదార్ జగదాత్రి సుహాసిని అంటే సుధాకర్ మావయ్య గారి పెద్ద భార్య కొడుకు అని తెలిస్తే ఊరుకుంటారని అంటారు. ఊరుకోవడం కాదమ్మి, వాడు ఖచ్చితంగా గొడ్డలు పట్టుకొచ్చే మీ మావయ్య గారిని పైకి పంపిస్తాడు. అందుకే ఆ విషయం చెప్పకుండా నేను జాగ్రత్తగా దాచిపెట్టుండా, మీరు కూడా ఎక్కడ నోరు జారద్దు, ఆ జగదాత్రి వాళ్ళకి నిజం చెప్పలేను కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా అని ఇంకా అలా వాళ్ళకైతే పాపారాయుడు గురించి అయితే చెప్తుంది. అంటే ఆయన చాలా మంచోడు, కానీ ఎక్కడ చిన్న తప్పు జరిగినా ఖచ్చితంగా వాళ్ళని పైకి పంపించేస్తాడు, కనీసం వదిలిపెట్టకుండా. అదనమాట ఆయన క్యారెక్టరిజం. సో ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అందరూ డిన్నర్కి వస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే జగదాత్రి, ఆ బాబాయ్ గారు, మీకు ఇష్టమని రాగి సంకటి చేశాను, మీ వైపు ఇది చాలా ఫేమస్ కదా అని అంటారు. అవునమ్మి, ఆహా, ఇది తింటుంటే ఎప్పుడో మా అమ్మ చేసిన ముద్దలా ఉంది, రాగి ముద్ద, నిజంగా చాలా బాగా చేసావమ్మి, నీ పేరేంది అని అడుగుతారు. జగదాత్రి బాబాయ్ గారు అని అంటారు. ఓ అవుట్నా, మంచిది. అవును వైజయంతి, వీళ్ళిద్దరూ ఎవరంటే ఎందుకు చెప్పట్లేదు, ఆ అబ్బేమో నన్ను మావయ్య అని పిలుస్తున్నాడు, ఈ అమ్మేమో నన్ను బాబాయ్ అని పిలుస్తుంది, అసలు ఎవరు వీళ్ళు అని అంటారు. వెంటనే నిషిక, నేను చెప్తాను బాబాయ్ గారు, తను నాకు అక్క అవుతుంది, నాకు మా నాన్నకి పెద్ద భార్య కూతురు, అది నాకు అక్క, ఆయనేమో మా వారికి తోడలుడవుతారు, వాళ్ళు ఎవ్వరూ లేని అనాథలు, అందుకే కౌశికి వదిన దయ తలిచి ఈ ఇంట్లో ఉండనిచ్చింది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చూస్తూ ఉంటారనమాట వాళ్ళ వైపు. వాళ్ళేమో అలా చూస్తూ ఉంటారు. అమ్మే, చిన్నప్పటి నుండి అనాథగా పెరుగుండావా, నాకు అనాథలంటే చాలా జాలబ్బి,
నాకు చిన్నప్పుడు అమ్మ నాన్న పోయిండారు. వైజయంతి నేనే అమ్మ నాన్న లెక్క పెంచా. ఒక్కొక్కసారి అనాథలని తెలిసినప్పుడు గుండె తరుక్కుపోద్ది అని అంటారు పాపారాయుడు. థ్యాంక్ యూ మావయ్య గారు, మీరు మాపై ఇంత సానుభూతి చూపించారు అని అంటాడు కేదార్. అప్పుడే శ్రీవల్లి వచ్చి మావయ్య గారు మీరు ఈ వంట తినండి, ఇది చాలా బాగుంటుంది అని డిష్ వేస్తుంది. మావయ్య గారా, ఈ అమ్మ ఎవరు అని శ్రీవల్లిని అడుగుతారు. ఒక్కసారిగా ఇంక అందరు షాక్ అయిపోతారు. అమ్మో, ఇప్పుడు ఈ మూర్ఖుడికి శ్రీవల్లి గురించి తెలిసిందంటే అయిపోయినట్టే అని వైజయంతి అనుకుంటుంది. అప్పుడే కరెక్ట్గా సుధాకర్ ఏమో తను పని మనిషి కాదు, ఈ ఇంటి మనిషి అని అంటారు సుధాకర్. ఈ ఇంటి మనిషా? ఎవరో చెప్పు బావా అని అంటారు. వైజయంతి కూతురు అని అంటారు సుధాకర్. అవునా, మా అమ్మి కూతురా? అలా అయితే నాకు ఈ విషయం ఎందుకు నువ్వు చెప్పలేదు? పాప పుట్టినప్పుడే చెప్పుంటే మేనమామగా నేను అన్నీ తీసుకొచ్చేవాడిని కదా, పాప చెవులు కూడా కుట్టించేవాడిని కదా, ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా దాచుండారు అని అడుగుతారు పాపారాయుడు. తను వైజయంతికి మాత్రమే పుట్టిన కూతురు, నాకు కాదు, నేను తనకి తండ్రిని కాదు అని సుధాకర్ నిజాన్ని, అంటే ఇప్పటివరకు శ్రీవల్లి వైజయంతి కూతురే అన్నట్లు కదా, సో ఆ నిజాన్ని అయితే చెప్పేస్తారు. ఒక్కసారిగా భోజనం చేస్తున్న వారల్లా ఇంకా అలా ఆగి కోపంగా వైజయంతి వైపు చూస్తారు. వైజయంతి ఏమో గడ 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 వణికిపోతూ ఉంటుంది. ఇంకా యువరాజు నిషికాలేమో టెన్షన్తో చెమటలు పట్టేస్తూ ఉంటాయి. జగదాత్రి కేదార్ కూడా అలా చూస్తూ ఉంటారు. వైజయంతి అని డైనింగ్ టేబుల్ని పక్కకి తోసేస్తాడనమాట ఆయన బలంగా. ఇంకా పాపారాయుడైతే వెంటనే అదే చేత్తో వచ్చి వైజయంతి గొంతు గట్టిగా పట్టుకుంటారు. ఏందే ఏందే నువ్వు చేసిన పని? అంటే మన ఇంటి పరువుని తీస్తావా? నేను ఎట్టంటున్నా తెలుసు కదా, పరువు కోసం ప్రాణం ఇస్తా, పరువు పోతుందంటే ప్రాణం తీస్తా. నీ వెంట ఒకడు పడుండడని ఆడి కాళ్ళు పోయేలా చేసిండ తెలీదా నీకో? అలాంటిది నువ్వు తప్పు చేస్తావా అని చెప్పి ఇంకా వైజయంతి గొంతు పట్టుకొని ఆయనంత హైట్లో చెప్తాడనమాట. ఒక్కసారిగా గిలగిల కొట్టుకుంటూ అన్న అన్న వదలన్నా వదలన్నా అని అంటుంది. ఇడిసేదే లేదే నిన్ను అని చెప్పి గట్టిగా పట్టుకునేసరికి జగదాత్రి కేదార్ సుధాకర్ దగ్గరికి వచ్చి మావయ్య గారు మీరే ఇప్పుడు అత్తయ్య గారిని కాపాడగలరు, ఏదో ఒకటి చెప్పండి మావయ్య గారు చెప్పండి అనేసరికి యువరాజు కూడా అవునా అన్న, మావయ్య అమ్మని చంపేసేలా ఉన్నాడు, కాపాడు నాన్న అని అంటారు. బావా పాపారాయుడు ఒకసారి ఇలారా అని అంటారు. లేదు బావా, నువ్వు శ్రీరామచంద్రుడివి, నీ పక్కన సీతమ్మ ఉండాలి, ఇలాంటిది కాదు అని అంటారు. అయ్యో నేను జోక్ చేశాను అని అంటారు సుధాకర్. ఒక్కసారిగా ఇంకా వైజయంతిని పట్టని కింద పడేస్తారు. వైజయంతి ఊపిరి పీల్చుకుంటుంది. ఏంది బావా, ఏంది మళ్ళీ చెప్పు అని అంటారు. అవును పాపారాయుడు, నేను జోక్ చేశాను అని అంటారు. ఏంది బావ నువ్వు, జోక్ అంటే అందరూ నవ్వేలా చేయాలి కానీ ఇలా కోప్పడేలా చేస్తారా? అయినా బామ్మర్దిపై జోకులు వేయాలని నీకు ఇప్పుడైనా గుర్తొచ్చిండది, జోకా? ఏ అమ్మి వైజయంతి సారీ సారీ అని ఇంకా ఆయన చాలా కూల్ అయిపోతాడు. ఆయనని చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది జగదాత్రి కేదార్కి. ఇంకా సర్లే కడుపు నిండిపోయి ఉండదు, ఏ వైజయంతి దెబ్బలకి మందులు రాసుకో బావా, ఇంకెప్పుడు ఇలాంటి జోకులు వేయకో అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే అలా సుధాకర్ చూస్తూ ఉంటే కౌశికి కూడా భయపడుతుందనమాట. ఏందమ్మి అందరు నన్ను చూసి భయపడుతున్నారో, నేనంత చెడ్డోడిని కాదు, కానీ ఎవరి విషయంలో తప్పు జరిగిందన్నా చూస్తూ ఊరుకోను, అది నా నైజం, సరే పోయేస్తా అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు తన రూమ్కి. ఇంకా అప్పుడు అర్థమవుతుంది జగదాత్రి కేదార్కి. ఇప్పుడు అర్థమైంది కేదార్ ఎందుకు అత్తయ్య గారు బాబాయ్ గారితో నిజం చెప్పాలనుకోలేదో. ఎందుకు అంటే వెనకాల బలమైన కారణం ఉంది. ఆయన ఎవరైనా తప్పు చేస్తే అస్సలు ఊరుకోడు. కాబట్టి సుధాకర్ మావయ్య గారు ఫస్ట్ వైఫ్కి పుట్టిన కొడుకువి నువ్వు కాబట్టి ఒకవేళ నిజం తెలిస్తే ఎక్కడ మళ్ళీ సుధాకర్ మావయ్య గారిని చంపేస్తారోననే వైజయంతి అత్తయ్య గారు బాధపడ్డారు. నాకు ఈ విషయం ఇప్పుడు అర్థమైంది అని చెప్తుంది దాత్రి. అయితే మనం కూడా ఈ విషయాన్ని తెలియకుండానే చేయాలి దాత్రి. ఈ విషయం ఎప్పటికీ ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా పాపారాయుడు మావయ్య గారికి తెలియకూడదు. తెలిస్తే మనం అయిపోయినట్లే అని చెప్పి ఇంకా సరిగా చెప్తారనమాట. సో అలా ఆయన దగ్గర సుహాసిని వాళ్ళ మ్యాటర్ని మాత్రం కవర్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికితో పాటు యువరాజ్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి చాలా హ్యాపీగా రెడీ అవుతాడు.
రెడీ అయ్యి అక్క వెళ్దామా అని అంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడాలి అని చెప్పాను కదా యువరాజ్, కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటేనే నువ్వు ఆఫీస్కి రాగలవు అని అంటారు. అక్క నేను కూడా వస్తాను కదా, వచ్చి వాళ్ళని ఒప్పిస్తాను కదా, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటానక్క అని ఇంకా యువరాజే కార్ డ్రైవ్ చేస్తూ కౌశికిని అయితే తీసుకువెళ్తాడు. బోర్డ్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు. సో బోర్డ్ మీటింగ్లో చాలా క్లియర్గా ఇంకా చెప్తారనమాట. చూడండి, కొత్తగా సివిల్ కన్స్ట్రక్షన్స్లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఒక్కసారి సక్సెస్ అయితే మనకి ఇలాంటి డీల్స్ 10 to 15 వరకు వస్తాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్కి టీమ్ లీడర్గా నేను వజ్రపాటి యువరాజ్ని అపాయింట్ చేయాలి అనుకుంటున్నాను. సో బై షో ఆఫ్ హ్యాండ్స్ ప్రకారం, అంటే ఓటింగ్లో అదొక కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఓటింగ్లో షో ఆఫ్ హ్యాండ్స్ అనేది కూడా ఒక మెథడ్, అది కూడా తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్, షో ఆఫ్ హ్యాండ్స్, ఓటింగ్ షేర్స్ ఇవన్నీ. సో అలా షో ఆఫ్ హ్యాండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో షో ఆఫ్ హ్యాండ్స్ ప్రకారం ఎంతమంది యువరాజ్ టీమ్ లీడర్గా ఉండడానికి ఒప్పుకుంటున్నారు అనేసరికి ఇంకా అలా 20 మెంబర్స్లో ఒక్కరు కూడా చేయలేపరు. ఒక్కసారిగా యువరాజ్కి చాలా కోపం వస్తుంది. చూడండి, యువరాజ్ ఎలాంటి వాడో, అతనికి ఎంత బ్యాడ్గా బయట పేరుందో మాకు తెలుసు. ఇలాంటి వాడిని పెట్టుకుంటే ఉన్న రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మా మాట వినండి, మీరు యువరాజ్ని అపాయింట్ చేయడం మాకు ఇష్టం లేదు అనేసరికి యువరాజ్ వెంటనే ఇంకలా గన్ బయటికి తీస్తాడు. ఏంటి ఏంటి మీ బోడి పెత్తనం? ఈ కంపెనీ మా అక్కది, డబ్బులు మా అక్కవి, ఐడియాస్ మా అక్కవి, అలాంటప్పుడు మీరేంట్రా, మీరు ఒప్పుకోకపోవడం ఏంటి? ఒప్పుకుంటారా, లేకపోతే ఈరోజే మీకు ఆఖరి రోజు చేయమంటారా అని గంతిస్తాడు. ఒక్కసారిగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వణికిపోతూ ఉంటారు. ఇప్పుడు ఫ్రెష్గా పోలింగ్ కండక్ట్ చేయండి, షో ఆఫ్ హ్యాండ్స్ పెట్టండి, ఇప్పుడు తెలుస్తుంది అని కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు యువరాజ్. ఇంకా 20కి 20 మెంబర్స్ వాళ్ళ ప్రాణాలే అన్నిటికంటే ముఖ్యం కాబట్టి ఇంకా పైకి లేపుతారు. కౌశిక్ యువరాజ్ని చూస్తూ ఉంటుంది. రేయ్, నువ్వు చేస్తుంది చాలా తప్పురా అని అంటారు. అక్క, మనకు కావాల్సింది దక్కాలి అంటే కొన్నిసార్లు ఇలా రివర్స్లోనే వెళ్ళాలి, అప్పుడే దక్కుతుంది. అక్క, ఇప్పుడేం నీకు ఓటింగ్ రావాలి, వచ్చేసింది. 20కి 20 మెంబర్స్ నాకు టీమ్ లీడర్ అపాయింట్ చేయమని నీకు ఓకే చేశారు, కాబట్టి నేను టీమ్ లీడర్ని కదక్క అని అంటారు. ఇంక వెంటనే అలా కౌశికి సైన్ చేస్తుంది. సో అప్పటి నుండి ఆ కొత్త ప్రాజెక్ట్కి అయితే టీమ్ లీడర్గా యువరాజ్ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే యువరాజ్ తన టీం లీడర్ చైర్లో వెళ్ళి కూర్చుంటాడు. ఆహా, ఇందులో కూర్చుంటే సింహాసనంపై కూర్చున్నట్టుంది, కానీ ఇది కాదు యువరాజ్ అసలైన గెలుపు. ఒక్కసారి అక్క పొజిషన్లో సీఈఓగా కూర్చుని నాన్న పొజిషన్లో కూర్చుంటే అది అది అసలైన గెలుపు అని మురిసిపోతూ ఉంటాడు యువరాజ్. కరెక్ట్గా అదే టైంకి యువరాజ్కి ఫోన్ కాల్ అయితే వస్తుంది. హలో బాయ్ అని అంటాడు. బాయ్ మీరా అని అంటాడు యువరాజ్. ఎస్ ప్రిన్స్, కొత్తగా టీం లీడర్ అయ్యి ఉండగా చాలా హ్యాపీగా ఉంది. అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, కాబట్టి మీరు పోర్ట్ పర్మిషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా తీసుకున్నారు. చూడు యువరాజ్, ఇప్పుడు నువ్వు వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి న్యూ టీమ్ లీడర్వి, కాబట్టి నాకు నీ హెల్ప్ కావాలి. పోర్ట్కి ముంబై నుండి ఒక సరుకు వస్తుంది, తెలుసు కదా, మనం పౌడర్స్ అమ్ముతామని. అది వైజాగ్ ద్వారా సిటీలోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కాబట్టి పోర్ట్ పర్మిషన్ మీకు ఎలాగో వస్తుంది, కాబట్టి ఈ ఫైల్స్లోనే కలిపి నాకు కూడా పోర్ట్ పర్మిషన్ ఇచ్చేసే, లేకపోతే నీ ఫ్యామిలీ అని అంటారు. సరే బాయ్, నువ్వు నాకు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు, నేను చేస్తాను అని ఇంకా అలా మీనన్ కోసం పనిచేయడానికి రెడీ అయిపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా జగదాత్రి పాపారాయుడికి కాఫీ తీసుకెళ్ళి ఇస్తుంది. థ్యాంక్స్ అమ్మి జగదాత్రి, కాఫీ చాలా బాగా పెట్టుండవు అమ్మి అని చెప్పి ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ కాఫీ తాగుతూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళ వైపు చూస్తూ, ఏ తన్ని కన్న బిడ్డలో వీళ్ళెప్పుడు ప్రశాంతంగా ఉండాలా అని జగదాత్రి కేదార్పై చాలా పాజిటివ్ ఇంప్రెషన్తో ఉంటారు న్యూ క్యారెక్టర్ పాపారాయుడు. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఎలా అయినా డాక్టర్ నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అని చెప్పి మారు వేషంలో అయితే హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళి దండాలమ్మ, నా పేరు కళారాణి, ఇదిగో నాకు ప్రెగ్నెంట్ అని డౌట్గా ఉంది,
ఓసారి చూడండి అమ్మా అని చెప్పి ఇంకా వాళ్ళైతే చూపిస్తారు. వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట తనైతే. మీరు నిజంగా ప్రెగ్నెంట్ కాదు అని అంటుంది. అమ్మ మర్యాదగా ప్రెగ్నెంట్ అని చెప్పండి అమ్మా, మీకు ఇదిగో ఈ నగలు ఇస్తాను, ఈ డబ్బు ఇస్తానమ్మా అని చెప్పి కొంచెం కూడా డౌట్ రాకుండా అయితే చేస్తారనమాట. ఇంకా వెంటనే అలా ఆవిడ డబ్బు కాసుపడుతుంది. నిజంగా వాళ్ళ అక్కని నేను చూశానే, తనైతే ఇలా ఉండదు. ఎక్కడైనా పంపించారంటే సీసీటీవీ ఫుటేజ్లో కూడా వాళ్ళు ఎక్కడా లేరు. ఈవిడ దగ్గర కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు, కెమెరాస్ కూడా లేవు. కాబట్టి ఈ అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? 50 లక్షలు విలువ చేసే బంగారాన్ని నాకు ఇస్తుంది. అలాంటప్పుడు నేను ఎందుకు వదులుకోవాలని చెప్పి ఆ డాక్టర్, సరే ఈ డబ్బులు తీసుకొని నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తాను, బయటికి పద అని చెప్పి బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ రమ్య, కిరణ్ వాళ్ళు నించొని ఉంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు ఆ డాక్టర్ అయితే. వెంటనే ఇంకా జగదాత్రి వాళ్ళ మాస్క్ని తీసేస్తారు. జగదాత్రి కేదార్ని చూసి షాక్ అయిపోతారు. ఆ డాక్టర్ అయితే, చూడండి డాక్టర్, మీరు మీ వృత్తికి ఎంత అన్యాయం చేస్తున్నారో మాకు తెలుసు. కాబట్టి ఈ ఒక్కదాంతో పోతే మీ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి జస్ట్ 6 నెలలు జైల్లో ఉంటారు. ఇంకా తప్పు ఒప్పుకోకపోతే ఇప్పుడే మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళి ఏం చేస్తామో మాకే తెలీదు. లైసెన్స్ క్యాన్సిల్ చేయడమే కాదు, మీకు మంచి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అని అనేసరికి, వద్దు వద్దు, అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటారు. నిషికా విషయంలో మీరు చేసిన తప్పుని, మీరు ఆడిన అబద్ధాన్ని అందరి ముందుకి వెళ్ళి చెప్పండి, అది మేము అనుకుంటున్నది అని అనేసరికి ఇంకా వెంటనే అలా బయలుదేరుతారనమాట డాక్టర్. బయలుదేరి కౌశికితో, కౌశికి గారు నన్ను క్షమించండి, మీరు నాపై ఎంతో నమ్మకంతో చాలా పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. నిషిక ప్రెగ్నెంటా కాదా అని చెప్పమన్నారు, కానీ నేను అబద్ధం చెప్పాను. వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా చేశాను అని చెప్పి ఇంకా నిషిక ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది నేనే, వీళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల ఇదంతా చేశాను అని డాక్టర్ నోటితోనే చెప్పిస్తారు జగదాత్రి అండ్ కేదార్. అదంతా విని షాక్లో ఉండిపోతారు సుధాకర్. వెంటనే యువరాజ్ చెంప పగలగొట్టి జగదాత్రి వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ జగదాత్రి, నన్ను క్షమించమ్మా, ఈ నేను ఎప్పుడు అనని మాటలు నేను అన్నాను, సారీ అమ్మా అని ఇంకా అలా జగదాత్రి వాళ్ళనైతే పాపం ఓకే లైక్ వాళ్ళు చేసిన తప్పు కుమిలిపోతూ ఉంటాడనమాట. వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా ఇదంతా చేశారని కుమిలిపోతారు. నిషిక యువరాజ్ని అసహించుకుంటారు సుధాకర్ అండ్ కౌశికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.